హే, వెల్కమ్ బ్యాక్. గైజ్, ఇప్పుడు వరకు ఇంతకు ముందర సెషన్లో మనం క్రియేట్ చేసిన స్పెక్ ఫైల్ని కనుక మీరు చూస్తే, ఈ స్పెక్ ఫైల్ ఫస్ట్ అంతా ఇంపోర్ట్లు ఉన్నాయి. దాని కిందంతా మొత్తం అన్నీ మీకు ఆబ్జెక్ట్ క్రియేషన్లు ఉన్నాయి. ఇప్పటికి 5-6 పేజెసే. మీ అప్లికేషన్లో ఒక 20-30 పేజెస్ ఉంటే 20-30 ఇంపోర్ట్స్ కానీ ఈ ఆబ్జెక్ట్ల క్రియేషన్ కానీ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దీనికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పేజ్ మ్యాపర్ అని చెప్పేసి ఒక జేఎస్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, పేజ్ మ్యాపర్ అని ఒక జేఎస్ ఫైల్ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఈ పేజ్ మ్యాపర్లో నీకు అల్టిమేట్ ఉండేది ఆబ్జెక్ట్ క్రియేషన్ మాత్రమే ఉంటుంది. మొత్తం నీకు ఎన్ని పేజీలు అయితే ఉంటాయో అన్ని పేజీలకి ఆబ్జెక్ట్ క్రియేషన్ మొత్తం అంతా ఇక్కడే ఉంటుంది. సో ఇప్పుడు ఇంపోర్ట్, నేను ఇప్పుడు లాగిన్ పేజ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇంపోర్ట్ లాగిన్ పేజ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ లాగిన్ పేజ్. సో ఇక్కడ ఒక క్లాస్ క్రియేట్ చేయాలి, ఆ క్లాస్ని ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయాలి. సో పేజ్ మ్యాపర్ అన్న ఒక క్లాస్ని నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నా. కన్స్ట్రక్టర్, అఫ్ కోర్స్ దీనికి ఇది పేజ్ ఫిక్సర్ని అయితే తీసుకుంటుంది. దిస్ డాట్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు పేజ్ విచ్ ఈస్ అ క్వైట్ కామన్ థింగ్. అండ్ దెన్ దిస్ డాట్ లాగిన్ పేజ్ ఇన్స్టాన్స్. ఓకేనా, లాగిన్ పేజ్ ఇన్స్టాన్స్కి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నాము, న్యూ లాగిన్ పేజ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. లాగిన్ పేజ్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దాన్ని ఇందులో స్టోర్ చేసాం. అండ్ ఇక్కడ ఇప్పుడు గెట్, ఓకే, గెట్ లాగిన్ పేజ్ ఇన్స్టాన్స్ అని ఒక మెథడ్ని క్రియేట్ చేసాం. ఈ మెథడ్ నీకు ఏం చేస్తుందండి, దట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ దిస్ డాట్ లాగిన్ పేజ్ ఇన్స్టాన్స్. సో నీకు ఎక్కడైనా లాగిన్ వాడుకోవాల్సి వస్తే కనుక సింప్లీ గెట్ లాగిన్ పేజ్ ఇన్స్టాన్స్ వాడుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఎండ్ టు ఎండ్ స్పెక్ టెక్స్ట్ మనం ఇక్కడ క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ కామెంటింగ్ ఆల్ దీస్ థింగ్స్, నేను అన్ని తీసేసాను నేను. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏం ఫైల్ కావాలి, పేజ్ మ్యాపర్ కావాలి నాకు. నీ పేజ్ మ్యాపర్ ఎక్కడ ఉందండి, పేజ్ మ్యాపర్ డాట్ జేఎస్లో ఉంది నీకు. సో గెట్ ఇట్. సో ఇది అయిన తర్వాత ఇప్పుడు నీకు ఇన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేసుకునే బదులు కామెంట్ ఆల్ దీస్ థింగ్స్. నేను ఇట్లన్నిటికీ ఆబ్జెక్టులు చెయ్యను నేను. సి హియర్ ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్. సో నేను ఓన్లీ ఒకే ఒక్క దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. ఏ దానికి అది, కాన్స్టెంట్ పేజ్ మ్యాపర్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ పేజ్ మ్యాపర్ ఆఫ్ ఎ పేజ్. అంతే, అయిపోయింది. సో ఎక్కడైతే నీకు లాగిన్ పేజ్ ఉందో పేజ్ మ్యాపర్లో నీకు ఏ మెథడ్ ఉందండి లాగిన్కి, పేజ్ మ్యాపర్లో నీకు ఉన్నది గెట్ లాగిన్ పేజ్ అని నీకు ఒక మెథడ్ ఉన్నది పేజ్ మ్యాపర్లో. సో ఇప్పుడు ఇక్కడ లాగిన్ పేజ్ ఇన్స్టాన్స్ బదులు, ఓకే, ఇక్కడ పేజ్ మ్యాకర్ ఇన్స్టాన్స్ డాట్ గెట్ లాగిన్ పేజ్ ఇన్స్టెన్స్. అంతే, నేను డైరెక్ట్లీ లాగిన్ పేజ్ కంటూ నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేయకుండా ఈ పేజ్ మ్యాపర్కి ఒక్క దానికి క్రియేట్ చేసుకుని అందులో మల్టిపుల్ మెథడ్స్ పెట్టుకుని ఆ ఒక్కొక్క మెథడ్ని నేను ఇక్కడ కాల్ చేసుకుంటా. సో ఇప్పుడు ఎక్కడైతే నాకు లాగిన్ పేజ్ వచ్చిందో పేజ్ మ్యాపర్ ఇన్స్టెన్స్ డాట్ గెట్ లాగిన్ పేజ్కి వెళ్తుంది. ఓకే, లాస్ట్లో నా అప్లికేషన్ క్లోజింగ్కి కూడా రైట్ దేర్ విల్ బి దిస్ వన్. ఇదిగో ఇది ఇక్కడ మొత్తం అంతా లాగిన్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ లాగిన్ పేజ్ మొత్తం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మనకున్నది హోమ్ పేజ్ అండి. సో హోమ్ పేజ్ కోసం మళ్ళా పేజ్ మ్యాపర్లో ఇంపోర్ట్ దట్ పర్టికులర్ హోమ్ పేజ్. ఓకే, ఇంపోర్ట్ దట్ పర్టికులర్ హోమ్ పేజ్. హోమ్ పేజ్ ఇంపోర్ట్ చేసేసిన తర్వాత దిస్ డాట్ హోమ్ పేజ్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ హోమ్ పేజ్. హోమ్ పేజ్కి కూడా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. సో దీనికి ఇచ్చే మెథడ్ ఏంటి అంటే కనుక గెట్ హోమ్ పేజ్ ఇన్స్టాన్స్. సో గెట్ హోమ్ పేజ్ ఇన్స్టాన్స్ దేన్ని రిటర్న్ చేస్తుంది, దిస్ ఈజ్ రిటర్నింగ్ దిస్ డాట్ హోమ్ పేజ్ ఇన్స్టాన్స్ని రిటర్న్ చేస్తుంది. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎక్కడైతే నీకు ఇప్పుడు హోమ్ పేజ్ ఉన్నదో పేజ్ మ్యాపర్ డాట్, ఇదిగో హోమ్ పేజ్లో పేజ్ మ్యాపర్ డాట్ గెట్ హోమ్ పేజ్ ఇన్స్టాన్స్ని కాల్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ప్రోగ్రాంలో హోమ్ పేజ్ ఇంకెక్కడ ఉంది, లాగౌట్ దగ్గర ఉంటుంది. సో ఇదిగో హోమ్ పేజ్ ఇన్స్టెన్స్ దగ్గర పేజ్ మ్యాపర్ డాట్ గెట్ హోమ్ పేజ్ ఇన్స్టెన్స్ తీసుకున్నాం. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో నాకు ఇక్కడ లాగిన్ పేజ్ అయిపోయింది, హోమ్ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత యువర్ కార్ట్ పేజ్. సో ఇదిగో ఇక్కడికి వచ్చి మళ్ళా లెట్ మీ ఇంపోర్ట్ దిస్ పర్టికులర్ యువర్ కార్ట్ పేజ్. సో ఇంపోర్ట్ యువర్ కార్ట్ పేజ్. ఓకే, యువర్ కార్ట్ పేజ్. అండ్ హియర్ ఇక్కడ కూడా మనం చేసేది దిస్ డాట్ యువర్ కార్ట్ పేజ్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యువర్ కార్ట్ పేజ్. యువర్ కార్ట్ పేజ్కి ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి గెట్
గెట్ యువర్ కార్ట్ పేజ్ ఇన్స్టాన్స్. ఓకే, ఏం రిటర్న్ చేస్తుంది ఇది? రిటర్న్. ఓకే, వాట్ ఇట్ ఈస్ రిటర్నింగ్? దిస్ డాట్ యువర్ కార్ట్ పేజ్ ఇన్స్టాన్స్ ని రిటర్న్ చేస్తుంది. సో నీకు ఎక్కడైతే నీ టెస్ట్లో యువర్ కార్ట్ పేజ్ ఉన్నదో, సో హియర్ ఫ్రమ్ దట్ పర్టికలర్ చంక్ గెట్ యువర్ కార్ట్ పేజ్ ఇన్స్టాన్స్ అన్న మెథడ్ని కాల్ చేసుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యువర్ ఇన్స్టాన్స్ పేజ్. సో హియర్ యువర్ ఇన్ఫో పేజ్, సారీ. సో యువర్ ఇన్ఫో పేజ్. ఓకే, యువర్ ఇన్ఫో పేజ్. సో మళ్ళా దిస్ డాట్ యువర్ ఇన్ఫో పేజ్ ఇన్స్టాన్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ యువర్ ఇన్ఫో పేజ్. ఓకేనా? సో యువర్ ఇన్ఫో పేజ్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. అండ్ దీనికి కూడా మెథడ్ రాయాలి కాబట్టి గెట్ యువర్ ఇన్ఫో పేజ్ ఇన్స్టెన్స్. ఇక్కడ ఏంది అంటే గనక రిటర్న్ దిస్ డాట్ యువర్ ఇన్ఫో పేజ్. ఓకే, యువర్ ఇన్ఫో పేజ్ ఇన్స్టెన్స్ దీన్ని రిటర్న్ చేసాం. సో ఇప్పుడు మళ్ళా నీ టెస్ట్లో నీ యువర్ ఇన్ఫో దగ్గరకు వచ్చినప్పుడు సో డాట్ యువర్ ఇన్ఫో ఇన్స్టెన్స్ ఈ మెథడ్ని కాల్ చేసాం. నెక్స్ట్ ఇంకా మనకున్నది ఓవర్ వ్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఆర్డర్ కన్ఫర్మేషన్. సో హియర్ ఇంపోర్ట్. ఓకే, ఇంపోర్ట్. ఇంక నీకు ఇక్కడ కావాల్సిన ఇంపోర్ట్ ఓవర్ వ్యూ పేజ్. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఇంపోర్ట్ మనకి ఇంకోటి ఉన్నది కంప్లీట్ పేజ్. ఓకే, సో కంప్లీట్ పేజ్ అనా? ఓకే, వాట్ వాజ్ దట్ లాస్ట్ పేజ్? సో కన్ఫర్మేషన్ పేజ్ ఇన్స్టెన్స్. రైట్, సో కంప్లీట్ పేజ్ కాదు, కన్ఫర్మేషన్ పేజ్. సో కన్ఫర్మేషన్ పేజ్. సో ఇప్పుడు ఈ రెండిట్లకి కూడా మనం చేయాలి దిస్ డాట్. ఓకే, దిస్ డాట్ overview page instance is equal to new overview page, and the same way this dot confirmation page instance is equal to new confirmation page. ఇప్పుడు ఈ రెండిట్లకి మెథడ్స్ రాయాలి. సో గెట్ ఓవర్వ్యూ పేజ్ ఇన్స్టెన్స్, ఓవర్వ్యూ పేజ్ ఇన్స్టెన్స్. దీనికి ఇప్పుడు లాజిక్ వచ్చేసరికి రిటర్న్ this dot overview page instance. The similar way get, okay, confirmation page instance. So confirmation page instance ఈ మెథడ్ యొక్క లాజిక్ రిటర్న్. ఓకే, రిటర్న్ this dot కన్ఫర్మేషన్ పేజ్ ఇన్స్టెన్స్ అని రిటర్న్ చేయడం. అంతే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ ఓవర్వ్యూ పేజ్ మెథడ్ని దీన్ని కాల్ చేసుకోవాలి. సో ఇక్కడ పేజ్ మ్యాపర్ డాట్ ఓవర్వ్యూ పేజ్ ఇన్స్టెన్స్ ఒక మెథడ్ని కాల్ చేయాలి. అండ్ అట్లానే గెట్ కన్ఫర్మేషన్ మెథడ్ని కూడా కాల్ చేయాలి. ఓకే, గెట్ కన్ఫర్మేషన్ పేజ్. సో హియర్ ఇది రాంగ్ అండి. మనం ఇక్కడ డిఫైన్ చేసినవి ఈ పేర్లు గెట్ కదా. సో గెట్ ఓవర్ వ్యూ పేజ్ ఇన్స్టెన్స్ మంది, గెట్ యువర్ పేజ్ ఇన్స్టెన్స్ ఇది. గెట్ యువర్ పేజ్, యువర్ ఇన్ఫో పేజ్ ఇన్స్టెన్స్. ఈ నేమ్స్ తప్పు. ఓకేనా? దట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ కరెక్ట్గానే వచ్చినాయి, అన్ని గెట్స్ వచ్చినాయి. లెట్ మీ క్రాస్ చెక్ వన్స్. ఈ మెథడ్ నేమ్స్ అన్ని కరెక్ట్గా వచ్చినాయా? గెట్ 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 ఎవ్రీథింగ్ ఈజ్ గెట్. నౌ ఈ సెకండ్ ఎండ్ టు ఎండ్ సినారియో నాకు పని లేదు. లెట్ మీ ట్రై టు రన్ దిస్ సినారియో అండ్ చెక్ ఇట్ అవుట్ వెదర్ ద ఫుల్ ఇన్ ది ఫ్లో ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. ఓకే, సేమ్ ఇక్కడ మనం చేసిందల్లా మనం రాసిన ప్రోగ్రామ్ని ఇంపోర్ట్స్ని అట్లన్నిటిని కూడా ఒక ప్రాపర్టీ మ్యాపర్లోకి, ఓకే, పేజ్ మేనేజర్లోకి మూవ్ చేసేసుకుని అక్కడి నుంచి కాల్ చేసుకున్నాం. సో దట్ మీ టెస్ట్ స్క్రిప్ట్ అన్నది ఇగో చూడండి, మల్టిపుల్ ఇంపోర్ట్స్ లేవు, ఒకే ఒకే ఇంపోర్ట్ ఉంది. ఈ ఒకే ఇంపోర్ట్లోంచి మీకు ఫర్దర్గా కంప్లీట్ లాజిక్ అన్నది డ్రిల్ డౌన్ అయింది. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.